అధ్యక్ష, నిజాలు ప్రతిరోజు ప్రచారంలో ఉండాలి, లేదంటే అబద్ధం నిజంగా మారి రాష్ట్రాన్ని, ప్రజల్ని, దేశాన్ని, ప్రపంచాన్ని నాశనం చేస్తాయని చెప్పేసి ఒక నానుడి సామెత ఉంది అధ్యక్ష. జనరల్గా వాడకంలో మనం వాడే నానుడి ఇది. ఇప్పుడు హరీష్ రావు గారు బడ్జెట్ పైన తన విషయాన్ని వెళ్ళగక్కుతున్నప్పుడు నాకు ఈ మాట గుర్తుకొచ్చింది అధ్యక్ష. అందుకే ఇప్పుడు నిజాలు చెప్పాలనుకుంటున్నా అధ్యక్ష. లేకపోతే హరీష్ రావు గారు చెప్పినటువంటి తప్పుల్నే నిజంగా నమ్మేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. మీకు ఒక చిన్న మీ అనుమతితోని ఒకటి చెప్తున్నా అధ్యక్ష. గత ప్రభుత్వంలో 10 బడ్జెట్లు ప్రవేశపెట్టారు అధ్యక్ష. మొట్టమొదట 2014-15లో 1,638 కోట్లతోని బడ్జెట్ ప్రవేశపెట్టిండ్రు అధ్యక్ష. అప్పుడు ఆనాడు నేను కూడా ఈ సభలో ఉన్న అధ్యక్ష. జానారెడ్డి గారు అక్కడ కూర్చొని ఈ బడ్జెట్లో కనీసం 70% కూడా మీరు ఖర్చు చేయలేరు, మీరు పెట్టినటువంటి బడ్జెట్ వాస్తవికకు దూరంగా ఉందని చెప్పేసి ఆనాడు మాట్లాడితే మేము చేసి చూపిస్తామన్నారు అధ్యక్ష. కానీ వాళ్ళు ఖర్చు పెట్టింది ఎంత అధ్యక్ష? 61.9% మాత్రమే ఖర్చు పెట్టింది అధ్యక్ష. అట్లాగే 2015-16, 2016-17, 2017-18, 2019, అట్లాగే 2019, 20, 21, 22, 23 ఇట్లా చెప్పుకుంటూ పోతే 24 వరకు వీళ్ళు ఇచ్చినటువంటి బడ్జెట్లో 100% ఎక్కడ కూడా ఖర్చు పెట్టినటువంటి దాఖలాలు లేవు అధ్యక్ష. కానీ ఈరోజు మా బడ్జెట్ పత్రాలను చూపిస్తూ పదే అబద్ధం చెప్పడం ద్వారా ఈ సభను తప్పుదోవ పట్టించేటువంటి ఒక ప్రయత్నం చేసిరు అధ్యక్ష. ఒకటి, రాష్ట్రాలు కానీ దేశాలు కానీ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లు మొత్తంగా ఎక్కడ కూడా 100% ఖర్చు కావు అనేటువంటి ఒక విషయం, ఈ సత్యం అందరికి తెలుసు అధ్యక్ష. సత్యం తెలిసి కూడా, వాస్తవం తెలిసి కూడా గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఇలా సభను తప్పుదోవ పట్టించడం సరికాదు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష.